హాయ్ బ్రదర్స్. హలో. హాయ్ బ్రదర్. సీఎం జగన్ కుప్పంలో ఏమైనా మంచి పనులు చేస్తున్నాడా? చేస్తున్నారండి. చేస్తున్నారా? మాకైతే అందింది. అవునా? ఎవరి పాలన బాగుంది? చంద్రబాబుది బాగుందా? జగన్‌ది బాగుందా? జగన్‌ది బాగుంది. జగన్‌దే బాగుందా? ఈసారి ఎవరు గెలుస్తారు? జగనే గెలుస్తాడు. జగనే గెలుస్తారా? అవునా? ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసినారు కదా! ఖచ్చితంగా ఓడిస్తామనేసి అంటున్నారు. అదైతే చెప్పలేము. హ్మ్. కానీ జగన్‌కి ఈసారి లేడీస్‌కి మంచి హ్మ్. పనులంతా ఎక్కువ చేసినాడు హ్మ్. కాబట్టి హ్మ్. ఈసారి జగనే వస్తాడనేసి. అవును. మీరంతా యంగ్‌స్టర్స్ కదా! మీరందరూ డిగ్రీస్ అంది కంప్లీట్ చేసేసారు. జాబులు లేవు. జాబులు గురించి ఏంటసలు? ఏమన్నా జగన్ ఫర్దర్ ప్లాన్ ఏమైనా తీసుకున్నారా? మీకెలా ఉంది ఇప్పుడు? అదైతే తెలీదు గానీ హ్మ్. ఇక్కడ ఈ కుప్పంలో ఫ్యాక్టరీలు లేనందువల్ల హ్మ్. అందరూ రాజకీయాల వైపు ఒకరి దగ్గర పనిచేసేలాగా వెళ్ళిపోతున్నారు. హ్మ్. అండగా వాళ్ళ చేతిలో ఉండి హ్మ్. రౌడీయిజం అది ఇది అనేసి. మంచి ఫ్యాక్టరీలో పడి వాళ్ళకి పని గిని కరెక్ట్‌గా దొరికితే ఈ రాజకీయం ఈడ నడిచేలే. హ్మ్. ఈడ అంత ఇది ఉండదు. హ్మ్. అందరికన్నా కుప్పం ఇదే. అవును. అది ఎందుకంటే ఈడ ఫ్యాక్టరీ లేదు, ఏం లేదు. అంతా పోతే బెంగుళూరు పోవాలి పనికి. అదే ఒక 10 ఫ్యాక్టరీలు, 5 ఫ్యాక్టరీలు అలా ఉంటే అందరూ పనికి పోయేవాళ్ళు, అంతా చదువుకున్నోళ్ళే ఇక్కడ ఉండేది. వాళ్ళకి పని దొరికితే ఎవరు రాజకీయం వెనకాల తిరుగుతారు? ఎవరు తిరగరు కదా! ఈ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? కరెక్ట్‌గానే పనిచేస్తున్నారు. పెన్షన్‌లంతా బాగా ఇస్తున్నారా? ఇస్తున్నారు. కరెక్ట్‌గా స్కూల్స్ ఇస్తున్నారు. అంతా జగన్ వచ్చిన తర్వాత బాగా డెవలప్ చేస్తున్నామనేసి అన్నారు. అవును. కుప్పంలో ఎలా ఉంది అసలు? ప్రతి దగ్గర అన్నీ బాగా చేసినాడు. బాగా చేసినాడు. అన్నీ ఇప్పుడు మేము చదువుకున్న స్కూల్ ఇక్కడే ఉండేది. హ్మ్. అప్పుడు ఉన్నప్పుడు 2 రూమ్‌లు ఉండింది. ఇప్పుడు మేము డిగ్రీ చదివింది కుప్పంలో. హ్మ్. ఆ కాలేజ్ లాగుంది ఇది. అంత పెద్దగా కట్టించినాడు. ఓకే. ఓకే. మధ్యాహ్నం భోజనాలు ఇవంతా అంటారు కదా! అవును. బాగా పెడుతున్నారా? బాగానే పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం అనేసి అంటున్నారు. మీకు తెలిసిన పిల్లలు గాని వాళ్ళంతా ఎట్లా మేమున్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? మీడియం లేదు. ఇప్పుడుండే పిల్లలంతా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. బాగా మాట్లాడుతున్నారు. మేము బీకాము, ఇంటర్ చదివినప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఉండే పిల్లలు బాగా ఇంగ్లీష్ అంతా బాగా మాట్లాడుతా ఉన్నారు. అవునండి. ఓకే. ఈసారి కుప్పంలో భరత్ ఏమన్నా కొంచెం ప్రభావం చూపిస్తాడా? భరత్ అనేది గట్టి పోటీనే ఉంది ఈసారి. చెప్పలేము రాజకీయం ఏమన్నా ఎలా అని చెప్పి. ఇప్పుడు కృష్ణా వాటర్ ఇక్కడికొస్తుంది, కుప్పంకొచ్చింది అనేసి అంటున్నారు. అది అవును. నిజమేనా? అది వదిలినారు వాటర్ అయితే మేము వెళ్ళి చూడలేదు. కానీ ఈ దీంతో యూట్యూబ్‌లో దాంతో దీంతో కొంతమంది వదిలినారని, కొంతమంది వదలలేదనేసి ఆగిపోయింది వాటర్ అనేసి అంటా ఉన్నారు. అది ఖచ్చితంగా నిజమో తప్పైతే తెలీదు మనకి. మీరైతే చూడలేదు చూడలేదు ప్లేస్. ఇంకా. ఓకే. రీసెంట్‌గా జగన్ వచ్చినాడు కదా! అవును. ఈసారి భరత్‌ని గెలిపించండి. అవును. మంచి మంత్రిగా పోస్ట్ ఇస్తాము అనేసి అన్నాడు. మంత్రి పదవి. మీకు ఎలా అనిపిస్తుంది? ఏమన్నా ఈసారి ఇప్పుడు ఆయన్ని ఒకే గెలిపించాలనేసి ఉందా? రాజకీయం వచ్చే బదులు ఒకే ఎమ్మెల్యే ఉండేదానికి ఇది లేదు. వేస్ట్ అలా ఉండడం. మారుతా ఉంటే పోటీ అనేది వస్తుంది. నేను చేస్తా, అభివృద్ధి నీకంటే ఎక్కువ గురించి. చేస్తా, నీకంటే ఎక్కువ చేస్తా అనేవాళ్ళు వస్తా ఉంటే బావుంటుంది. ఒక్క నిమిషం. బ్రదర్ ఏం చెప్పాలనుకుంటాన్నానంటే, పొలిటీషియన్స్ మంచివాళ్ళే. చంద్రబాబు నాయుడు మంచివాడే, జగన్మోహన్ రెడ్డి మంచివాడే. మా డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయి 4 ½ ఇయర్ అయింది. 4 ½ ఇయర్స్ నుంచి పింఛన్‌కి అప్లై చేస్తా ఉంటే, ఏదో ఒక రీజన్ చెప్పి 6 మంత్స్ నుంచి వస్తుంది పింఛన్. ఈ లాస్ట్ 6 మంత్స్. 4 ఇయర్స్ పింఛన్ కావాలనే ఆపినారో, లేకపోతే ఇంకో రీజనో నాకైతే తెలీదు. ఇప్పుడు మళ్ళీ అదేం కాలనీలు కాలనీలు పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చారనేసి మేమేం చేస్తాం, ఇంట్లో లేడీస్ ఉన్నారు. మాకు వసతి లేదు. మేము బాధపడ్డాము, అప్పు చేశాము, ఉండే నగలు ఇంక మా చెల్లి కోసం పెట్టుకున్న నగలే తీసుకుపోయి తాకట్టు పెట్టుకున్నాము. అన్నీ మా కష్టం మేము పడి ఇల్లు కట్టుకున్నాం. ఎందుకు ఒక రీజన్ అది వచ్చిందంటే, కాలనీలో డబ్బులు గిన అకౌంట్‌లో పడిందంటే వాళ్ళకి అప్పు తీర్చొచ్చు అని ఒక ధైర్యానికి మేము చేసామది. కాలనీలు పట్టా వచ్చిన తర్వాత మేమింక అప్లై చేస్తామని వెళ్ళినప్పుడు, మీరు ఇల్లే కట్టేశారు. మీకెలా అప్రూవ్ అవుతుంది? అంతకుముందు ఇల్లు కట్టేటప్పుడు ముందు చెప్పారు అందరూ. రాజకీయ నాయకులు అందరూ చెప్పారు. మీకు వసతి లేదు, ఆడపిల్లోళ్ళున్నారు. మీరు కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి. ఇల్లు కట్టుకున్న తర్వాత మేము పెట్టించే బాధ్యత మాదుంది. మేము పెట్టిస్తాము అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు మాటలు మారుస్తున్నారు. రాజకీయం అనేది నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయం పర్ఫెక్ట్‌గా లేదు. రాజకీయం వేస్ట్. నాకు తెలిసినంత వరకు మోస్ట్‌లీ ఏ ప్రభుత్వం అయినా రాని డెవలప్‌మెంట్ గురించి ఆలోచించి ఒక 4 ఫ్యాక్టరీలు గాని, ఒక కంపెనీలు గాని ఏదో ఒకటి పెట్టి 10 మందికి ఇప్పుడు కుప్పం సరౌండింగ్స్ అంటే ఇది బార్డర్. తమిళనాడుకు, కర్ణాటకకు బార్డర్. ఇక్కడ మోస్ట్‌లీ 100% ఉంటే ఇందులో 70% పీపుల్స్ వచ్చేసి కర్ణాటకలో వెళ్లి కష్టపడుతున్నారు. వాళ్ళ జీవనోపాధి. ఆ జీవనోపాధి వాళ్ళ జీవనోపాధి అక్కడ వెళ్లి పని చేసే బదులు ఇక్కడే ఏదైనా పని చేసుకొని చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడా? సార్ అదైతే ఇల్లైతే లేదు. కట్టుకుంటున్నారు అనేసి కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉందనేసి టాక్ ఉంది. అంత మాత్రం తెలిసింది మాకు. రోడ్లంతా ఎలా ఉన్నాయి? సార్ అది చంద్రబాబు నాయుడు మెయిన్ వచ్చేసి
ఏమన్నా డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఒకే ఒక డెవలప్మెంట్ రోడ్ ఒకటే. ఉమ్. చంద్రబాబు నాయుడు కూడా మేమే అడుగుతాం. ఉమ్. ఒక యూత్ అడుగుతా ఉన్న క్వశ్చన్ ఏమంటే కూడా 35 సంవత్సరాలు కంటిన్యూ ఎమ్మెల్యే, 14 సంవత్సరాలేమో సీఎం గా ఉన్నారు. ఒక కాన్స్టిట్యున్సీ తన కాన్స్టిట్యున్సీ అంటే ఏమైనా చేయొచ్చు, ఎంత డెవలప్ అయినా చేయవచ్చు, ఎన్ని కంపెనీలన్నా పెట్టచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అప్రాక్సిమేట్ గా 2 years ఏమో ఉన్నారు, 2.5 years ఏమో ఉన్నారు. ఆయన పెట్టిండే కొన్ని పథకాలు కూడా అక్కడ నడుమూరు దగ్గర స్కూల్ కానీ, అలాంటి ఒక మండలానికి ఒక్కొక్క స్కూల్ కానీ, దానివల్ల బాగా డెవలప్ అయినారు. ఎందుకంటే ఒక ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్, ఇంకా మేము డైలీ ట్రావెలింగ్ చేసే మా పరిస్థితి బాగాలేదు, వాళ్ళు వెళ్ళి చదువుకొని అనేసి కొన్ని రోజులైనా బాగా చేసినారు. ఒక సీఎంగా ఉండి కూడా ఇంత డెవలప్మెంట్, ఓన్లీ రోడ్లు ఒకటే డెవలప్మెంట్, ఇంకేం డెవలప్మెంట్ లేదు. చంద్రబాబు చంద్ర పరిపాలనలో. అవును, అదొకటే, రోడ్లు అయితే 100%, ఇంకేం డెవలప్మెంట్ లేదు. కుప్పంలో ఫ్యాక్టరీలు పడితే గానీ ఎవరు కానీ రాజకీయాల వెంట ఎవరు తిరిగే వాళ్ళు ఎవరైతే లేరు. ఎవరు పని పాట లేకుండా ఇంకేడపై బయట కష్టపడేదని అంతా రాజకీయ నాయకులు వెనకాల తిరుగుతా ఉన్నారే కానీ ఫ్యాక్టరీలు అనేది పడేసి పని దొరికితే కంపల్సరీ ఈ రాజకీయమే అసలు పని చేయదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళే ఇక్కడ, అందరూ చదివిన వాళ్ళే, 99% అంతా చదివిన వాళ్ళే, అంతా డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళే చేస్తున్నాను. వచ్చే ఇప్పుడు ఎట్లుంది కుప్పంలో అసలు? చంద్రబాబు గెలుస్తాడా? భరత్కి ఏమన్నా ఈసారి ఛాన్స్ ఇస్తారా? కానీ భరత్ అయితే ఈసారి బాగా కష్టపడతా ఉన్నాడు. అవును. కుప్పంలో అయితే భరత్ అయితే ఈసారి భరత్ full గా బాగా కష్టపడుతున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా కష్టపడతా లక్ష ఉన్నారంటే మెజారిటీ వాళ్ళ అంటున్నారు. గొడవలు. గట్టి పోటీ అయితే ఉంటది. ఈసారి జగన్ ఎక్కువ మందికి డైరెక్ట్ గా అమౌంట్ అమౌంట్ వేసి చాలా మంచి పని చేస్తున్నారు. ఈసారి ఎందుకంటే అయితే కొంచెం ముందైతే తప్పే. జగన్కి కుప్పంలో వచ్చేసి ఓవరాల్ గా స్టేట్ అంతా, ఏపీ స్టేట్ లో ఏపీ స్టేట్ వైజ్ గా తీసుకుంటే కూడా 175 సీట్లు ఉంటే లాస్ట్ టైం 151 ఏమో వచ్చింది. జగన్ 151 సీట్లు. అయ్యేది ఏమంటే యూత్ కి జాబ్స్ వదలలేదు, ఆ ఒక్కటే మైనస్ పాయింట్. ఇంక మొత్తము అంత అదంతా దాని దృష్టిలో పెట్టుకోకుండా మా సరౌండింగ్స్, మేము బయట వెళ్ళి చదివాము, అక్కడ తిరుపతిలో చదివాము, నెల్లూరులో చదివాము, అక్కడ మా సర్కిల్ ఎక్కువ. మా సర్కిల్ ప్రకారం చూసుకుంటే 175 సీట్లో లాస్ట్ టైం 150 వచ్చింది. ఈసారి 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గెలుస్తాం, మేమే సీఎం అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. మా అందాజ్ ప్రకారం అయితే 175 సీట్లు ఉంటే లాస్ట్ టైం 150 ఉంది. ఒక 50 సీట్లు పోయినా కానీ 100 సీట్లతో అయినా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది. మా కుప్పంలో అయితే ఈసారి భరత్ అయితే బాగా కష్టపడతా ఉన్నాడు. కానీ టీడీపీ గెలుస్తుంది అన్నట్లే ఉంది. ఇంకా ఓవరాల్ గా ఈ జగన్ అది చేసినాడు ఇది చేసినాడు అని చెప్పేదానికి నాకు తెలిసిన వరకు టీడీపీ వస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా ఓవరాల్ గా పైన ఆ, ఏపీ స్టేట్ లో. ఆ. ఓకే. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అది వీళ్ళందరూ waste. కలుస్తున్నారు కదా. అది వేస్ట్. ఇప్పుడు అభిమానమే. ఇప్పుడు అభిమానంగా ఓటు ఎవరైలు. ఇంతకు ముందే ఎలక్షన్ లో చూసుకోండి, టీడీపీకి చంద్రబాబు నాయుడు డెడ్ ఆపోజిట్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్. డెడ్ ఆపోజిట్. ఆయన ఏం చేశారు, ఆయన ఏం ఇచ్చేశారు, అది మాట్లాడారు. ఇప్పుడు జెండాలు మార్చుకున్నంత మాత్రం ఓట్లు వేరు కదా. ఇప్పుడు జగన్ ని పాతాలని తొక్కేస్తానని అంటున్నాడు పవన్ కళ్యాణ్. అవుతుందంటారా? సార్, జగన్ పాతాళానికి తొక్కేస్తామంటే అది మాటల్లో మనం 100 అయినా మాట్లాడుకోవచ్చు. మాటలు మనం 100 మాట్లాడుకోవచ్చు సార్. అది ఆయన కానీ ఒక గుర్తింపు, ఆయన అనేసి ఒక సీఎం క్యాండిడేట్ ఎన్ని పథకాలు పెట్టినాడో మోస్ట్లీ ఆయన పెట్టిన పథకాల్లో 90% కంప్లీట్ చేశారు. 90%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు పెట్టాడు. ఫస్ట్ లాస్ట్ టైం మెయిన్ ఏమంటే అదేంపది డోక్రా రుణమాఫీ అని చెప్పారు, రైతు రుణమాఫీ అని చెప్పారు. ఏం చేశారు? లాస్ట్ కి ఒక ఇంటికి 1,00,000 రూపాయలు పోయింది, ఒక ఇంటికి 10,000 పోయింది, ఇంకొక ఇంటికి 3,000 పోయింది, కొన్ని ఇంటికి ఏం పోలే. అదంతా ఏ ప్రభుత్వం అయినా కానీ 100% వాళ్ళు ఇచ్చిండే మేనిఫెస్టో ఎప్పుడు కంప్లీట్ చేయరు. ఈ జగన్మోహన్ రెడ్డి సార్ కూడా 90% చేశారు. 90% చేశారు. చేయకుండా ఉండేది ఒకటంటే మద్యపాన పూర్తి నిషేధం అనే పథకం, అది ఒకటి చేయలేదు తప్పించి మిగిలింది ప్రతి ఒక్కటి చేశారు. అమ్మఒడి ఇస్తున్నారు, మళ్ళీ 40 సంవత్సరాలు వాళ్ళకి 18,000 సంవత్సరానికి అది ఇస్తున్నారు. అది రైతు భరోసా అనేసి రైతు భరోసా పడతా ఉంది, పిఎం కిసాన్ పడతా ఉంది. అన్ని ఆల్మోస్ట్ మొత్తం ఆయన చెప్పిన పథకాలన్నీ మొత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ ఒక ముస్లామి కూడా బతుకుతా ఉంది. నాకు నా కొడుకు చూడకపోయినా, నా కూతురు చూడకపోయినా ఆయన ఇచ్చే రోజుకు 100 రూపాయలు కూలి 3 పూట్లు ఆరాంగా చేసుకొని తినొచ్చు. ఇచ్చే 3,000 రూపాయలు పెన్షన్ 100% సాటిస్ఫైగా తినొచ్చు ఆమె, ఎవరి మీద డిపెండ్ కాకుండా. ఎందుకంటే ముందు పింఛన్ కోసం ముందు క్యూలో కొట్లాడుకునే వాళ్ళు, నాది ముందు నీది ముందు అనేసి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. 1వ తేదీ అయితే ఖచ్చితంగా డోర్ దగ్గరికి. నాకు 4 సంవత్సరాలు రాకుండా అది బాధేం లేదు, మేము ఉన్నాం, కష్టపడతాం, ఎట్టో ఒకటి అవుతుంది.
ఇప్పుడు 6 నెలల నుంచి కరెక్ట్‌గా 1 తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపల ఆమె తెచ్చిచ్చి స్తంభం పెట్టుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్తారు. ఇలాంటిది ఏ ప్రభుత్వంలో కూడా లేదు. ఈ ప్రభుత్వంలో ఏం అంటే మంచిది జరిగింది. డైరెక్ట్ గా హ్యాండ్కే చేతికి డబ్బులు వస్తా ఉంది. ఎవరిని ఆ అడగకూడదు. ఆ ప్రభుత్వంలో నాయకులతో ఇంకా పోయి అంతా వచ్చే లోపల ఏదో కొంచెం వస్తా ఉంది. ఈ ప్రభుత్వంలో డైరెక్ట్ గా హ్యాండ్ కి బ్యాంక్ లో వచ్చి పడినట్లు అమౌంట్ ఈ ప్రభుత్వంలో అది ఒక మంచి పని జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మా కుప్పం నియోజకవర్గాలు పెద్ద మనుషులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు చూస్తున్నా కానీ ఖచ్చితంగా మన ఊరు మన కుప్పం డెవలప్మెంట్ అయ్యే కోసం నిరుద్యోగాల కోసం ఒక 2-3 ఫ్యాక్టరీలు కానీ ఒక 2-3 కంపెనీలు కానీ దయచేసి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.